పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది? ఎందుకు దేవుడు ఏ ఉద్దేశంతో ఈ బైబిల్‌ను రాయించాడు? ఎవరు రాసారు? ఏ కాలానికి సంబంధించిన వారు? అనేది క్లియర్‌గా, క్లుప్తంగా వివరిస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. బైబిల్ ఆవిర్భావం అనేది దైవ ఆవేశంతో జరిగింది. వేరు రచయితలు రాసినటువంటి విభిన్న పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఒక చిన్న గ్రంథాలయం లాంటిది. ఈ రచయితలు సుమారుగా 1500 సంవత్సరాల కాల వ్యవధిలో వేరు కాలాల్లో, వేరు దేశాల్లో, వేరు సందర్భాల్లో జీవించున్నారు వీళ్ళందరూ. వీరి రచనల్లో ఉన్నటువంటి సాధారణ అంశం ఏమిటంటే, మానవ జాతి పట్ల దేవుని సంకల్పం ఏమిటి అనేది వీరు క్లుప్తంగా ఈ రచనలో రాశారు. దేవుని యొక్క ఈ సంకల్పాన్ని గురించి ఎబ్రీ పత్రిక రచయిత అయినటువంటి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా వివరిస్తాడు. పూర్వకాలంలో అనేక సమయాల్లోనూ, అనేక విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ అంత్య దినములలో దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడినాడు. ఆయన తన కుమారుణ్ణి సమస్త సృష్టి యావత్తుకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు అని ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా వివరించబడింది. మానవ జాతి దేవునితో పునరైక్యత అంటే తిరిగి దేవునితో ఐక్యత పొందవలసినటువంటి అవసరతను గురించి, మానవులు సాటి మనిషితో సామరస్యంగా ఉండాల్సిన అవసరతను గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు మానవులకు అనుగ్రహించినటువంటి దివ్య సందేశం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవునికి పాపం నుండి విముక్తి, రక్షణ అనేది మానవునికి లభించడం గురించి, ఈ విధంగా దేవుని రక్షణ ప్రణాళిక గురించి బైబిల్ చెబుతుంది. మానవ గ్రంథకర్తలు దేవుని సందేశమును తమ సొంత రాతలతో సమకూర్చే గ్రంథాన్ని రాసే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని తన ప్రణాళిక చొప్పున ఆత్మ ప్రేరేపణ ద్వారా నడిపించడానికి దైవావేశం అనే మాటను సూచిస్తుందన్నమాట. దేవుని ఆత్మ ప్రేరేపణ గురించి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఈ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఈ విధంగా కేవలము దేవుని లేఖనములను రాసే రచయితలు వారి ఆలోచన చొప్పున కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశారు. కాబట్టి దేవుడు ఆ గ్రంథకర్తలతో ప్రత్యక్షంగా మాట్లాడడం వల్ల వారు దేవుని మాటలు వింటూ వ్రాయడం జరిగింది. దీన్ని దైవావేశ ప్రక్రియ జరిగింది అంటారు.